శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు జూన్ మాసంలో మీకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసా? ఒక భారీ మార్పును చూడబోతున్నారు. ఒక్క దెబ్బతో మీ జీవితమే మారిపోతుంది. ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ జీవితం మారిపోవడాన్ని చూసి మీరే గమనించుకోలేకపోతారు. అంతా ఆశ్చర్యపోతారు. ఏది చేద్దామనుకున్నా ఆ యొక్క పని ముందుకు సాగిపోతూ ఉంటుంది. మందకొడిగా ఇప్పుడు వరకు సాగిన ప్రతి పని కూడాను విజయవంతంగా దూసుకుపోవడం మీ వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏ రంగంలో అయినా కావచ్చు, మీరు చూసి ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అయితే అసలు జూన్ మాసంలో తులారాశి వారి జాతకులు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి గోచార ఫలితాలు పొందుకోబోతున్నారు, మీ జీవితం ఏ విధంగా మారబోతుంది, ఎటువంటి విజయ అవకాశాలు చవి చూడబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వారి జాతకులు ఈ యొక్క జూన్ మాసంలో మంచి ఫలితాలు మీకు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా ఈ రాశి వారి జాతకులకు చాలా కలిసి వస్తుంది. లాభము, ధన, కీర్తి, విశేషమైన ఆకర్షణ కలుగుతుంది. కానీ వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరందరికీ ఎంతో మార్పు చెందబోతున్నాయి. విజయ అవకాశాలు వీరి చేతికి దక్కబోతున్నాయి. నలు దిశలా ధన ప్రవాహం వస్తుందని చెప్పడంలో సందేహమే లేదు. ప్రతి అవకాశము కూడాను మీకు చాలా వరకు కూడా లాభసాటిగా మార్పు చెందబోతూ ఉన్నది. వీరు చేసే ఆలోచనలు, చెప్పే మాటలు అన్ని కూడాను సజావుగా సాగిపోతూ ఉంటాయి. ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి ద్వారా అయినా కావచ్చును మీకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఈ జూన్ మాసం అంతా కూడాను మీ యొక్క కీర్తి పతాక స్థాయికి చేరుకుంటుంది. ఒక అద్భుతవంతమైన అవకాశమని ఈ జూన్ మాసం మొత్తాన్ని కూడా తులారాశి వారి జాతకులకు చెప్పవచ్చును. అయితే వీరికి ఇక్కడ ధైర్య సాహసాలు ఎంతో అవసరం అవుతాయి. కాబట్టి ఏ మాత్రము అశ్రద్ధ పెట్టవద్దో. ఏ విషయం అయినా కూడాను మీరు ధైర్యంగా ఆలోచించి అడుగు ముందుకు వేయండి. అస్సలు భయపడవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగిపోండి. ఏ ఇబ్బందులు వచ్చినా కూడాను తట్టుకునే శక్తి మీకు ఉందని ముందు మీరు గ్రహించండి. ఈ యొక్క మాసంలో మీకు మీ కెరియర్ అభివృద్ధి అనేది అసాధారణంగా మార్పు చెందుతుంది. నక్కతోక తొక్కారా అన్నట్లుగా మీ యొక్క అభివృద్ధి చూసి అందరూ కూడాను అసూయ పడతారు. మీ జీవితంలో ఇది ఊహించని మార్పు కింద చెప్పడం జరుగుతుంది. మీ యొక్క కెరియర్ అభివృద్ధి చెందే పనులను చేస్తారు. అందరి ముందు ఈ యొక్క జూన్ మాసంలో తులారాశి వారి జాతకులు ప్రశంసించదగినటువంటి పనులు చేస్తారు. తప్పనిసరిగా మీ యొక్క జీవితంలో ఇది ఊహించని ఘట్టంగా చెప్పడం జరుగుతుంది. పలు కీలక నిర్ణయాలకు ఈ మాసం మీకు చాలా వరకు కూడాను సాధారణం నుంచి అతి సాధారణంగా ఉండబోతుంది. అంటే ఎటువంటి చెడు పరిస్థితులు అనేవి కలగవండి. మీ యొక్క పరిస్థితులు మారిపోతాయి. ఆశాజనకంగా ఉంటాయి. అప్పుల కొలిమి నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఎన్నో రకాలైనటువంటి మార్పులు, ఎన్నెన్నో పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. బుద్ధి బలంతో విజయాలు సాధిస్తారు. అలా సాధిస్తే ఈ మాసంలో వీరు చాలా వరకు కూడాను ఆర్థిక పురోగతిని పుంజుకున్నవారు అవుతారు.
ఆర్థిక పరంగా అద్భుతవంతమైన ప్రయోజనాలు పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్న తులారాశి వారి జాతకులు మంచి పేరుతో పాటుగా మంచి పదవి ఉన్నప్పటికీ కూడాను ఒకంత ఇబ్బంది అయితే కలుగుతుంది. ఆ ఇబ్బందులను ఓర్పు సహనంతో దాటుకొని వస్తే గనక ఖచ్చితంగా ఊహించని మార్పు మీ జీవితంలో కలుగుతుంది. ఏ పరిస్థితి అయినా కూడాను మీరు ఓర్పుగా అడుగు ముందుకు వేయాలి తప్పితే ఆవేశంతో కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ మాసంలో అసలే తీసుకోవద్దు. ఈ యొక్క సమయం ఎంత సానుకూలంగా ఉన్నా కూడాను మీరు తీసుకునే నిర్ణయాల్లో కాస్త చెడు ప్రభావాలు కూడా కలగజేశాయి. కావున మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకంత ఆలోచించి తీసుకోండి. లేదా మీరు సందిగ్ధంలో ఉన్న అయోమయ పరిస్థితుల్లో ఉన్న ఒకంత ఆలోచించడానికి మీరు చాలా వరకు కూడాను బుద్ధి బలహీనత ఉంది అని అనిపిస్తే గనక ఏ మాత్రము అశ్రద్ధ వహించకుండా ఆ యొక్క నిర్ణయాల్లో మీ కుటుంబ సభ్యులను కానీ లేదా కన్న తల్లిదండ్రులను గాని సంప్రదించి తీసుకోండి. లేదా ఆర్థిక నిపుణుల సలహాను ఖచ్చితంగా పాటించండి. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో జరిగే ఏ రకమైన పనుల్లో మీరు నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నా కూడా మీరు ఏ మాత్రము నిరాసక్తతతో ఉన్నా కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ప్రాధాన్యతను అస్సలు ఇవ్వద్దు. తులారాశి వారి జాతకులు ఇది మీకు అస్సలు కలిసి రాదు. ఈ జూన్ మాసంలో ఈ విషయంలో మాత్రం జాగ్రత్త నుండి అతి జాగ్రత్త తీసుకోవడం చాలా వరకు కూడా మంచిదిగా చెప్పడం జరుగుతోంది. కుటుంబ పరమైన లబ్ధి విషయానికి వస్తే గనక తులారాశి వారి జాతకులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఈ మాసంలో పొందుతారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. మంచి విషయాలు చర్చిస్తూ ఉంటారు. నలుగురితో మాట్లాడే సందర్భాల్లో మీ మాటకు పదును ఏర్పడుతుంది. విద్యార్థులు విదేశాలకు వెళ్లే కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగాలు లేనటువంటి వారు కూడా ఈ మాసం ఆఖరిలోపు సత్ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఏదో ఒక పని చేస్తూ సంపాదిస్తూ ఉంటారు. అలాగే కుటుంబాన్ని నడిపే ముఖ్యమైన బాధ్యతను తులారాశి స్త్రీలు తీసుకుంటారు. తొందరపాటుతో ఏమరపాటుతో ఎవరికి పడితే వారికి మాట ఇవ్వద్దు. ఉద్యోగాలు చేసేటటువంటి వారు, వ్యాపారాలు చేసేవారు, వ్యవహారాలు చేసే స్త్రీలు సమాజంలో ఉన్న దుష్ట శక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల మీకు ఎంతో ఉపయోగం కలుగుతుంది. అంటే ఎవరి మాటలు ఆలకించవద్దు. మంచి చెబితే తీసుకోండి, చెడు చెబితే గనక పక్కన పెట్టే ప్రయత్నం చెయ్యండి. అలా కాకుండా ఎవరు ఏది చెప్పినా భుజానికి ఎత్తుకునే ప్రయత్నం చేస్తే గనక ఇబ్బందులు ఎదురవుతాయి. తస్మాత్ జాగ్రత్త. తులారాశి జాతకులకు చెప్పుడు మాటలు వినే బుద్ధి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ మాసంలో ఇది మీకు ఇబ్బందులను గురి చేస్తుంది. కావున తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యపరంగా చూస్తే గనక తులారాశి వారి జాతకులు ఆరోగ్యంగా గడపడానికి ఈ యొక్క మాసం బాగుంటుంది. శాకాహారాన్ని భుజించడం మంచిది. ప్రాణాయామం చెయ్యండి, లేకపోతే అనారోగ్యానికి గురవుతారు. అలాగే ఈ మాసం ఆఖరిలో అనారోగ్యం వల్ల ఒక చిన్న బాధ ఏర్పడుతుంది. ఆ బాధను తట్టుకోలేరు కాబట్టి మంచి ఆహారం తీసుకోండి. అలాగే ఎవరైతే మన వంశోద్ధారకులు కాలం చేసి ఉంటారో అటువంటి వారికి సంస్కారాలు మంచిగా జరగకపోయినట్లయితే సంతాన వృద్ధి ఉండదు. కాబట్టి ఆడవారే తగిన జాగ్రత్తలు తీసుకుని సంతానపరమైన ప్రయత్నాలు చేయండి. అతని పేరు మీద స్వయం పాకము, పితృకర్మ వంటివి చేయాలి. లేకపోతే శాపం ఉంటుంది. తద్వారా ఎంత సంపాదించినా నిర్వాహకంగా మారిపోతుంది. ఏదో ఒక రోగం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి తులారాశి జాతకులు ఎవరైతే వారి కుటుంబంలో కాలం చేసిన వారు ఉన్నట్లయితే అమావాస్య తిథి నాడు తప్పనిసరిగా స్వయం పాకాన్ని బ్రాహ్మణుడికి దానం చేయండి. గోవులకు పెద్దల పేరుతో గ్రాసాన్ని సమర్పించండి. ఈ విధంగా చేస్తే గనక తులారాశి వారు ఈ యొక్క మాసంలో దివ్యమైన అనుగ్రహాన్ని తప్పక పొందుతారు. భగవంతుని అనుగ్రహంతో పాటుగా ప్రకృతి అనుగ్రహం సిద్ధిస్తోంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.